బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసినేని నానిపై మరోసారి పీవీపీ తీవ్ర విమర్శలు చేశారు. కేసినేని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ట్వీట్ చేశారు. దాంతో ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కేసినేని నానిపై మరోసారి పీవీపీ తీవ్ర విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. సాయి, చెప్పండి, కేసినేని నానిపై మరోసారి పీవీపీ అయితే తీవ్ర విమర్శలు చేశారు. దీనికి ఆయనను కేసినేని నానిని పదజాలంతో విమర్శిస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదం ఇప్పటి నుంచి కాదు, 2014 నుంచి కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2014లో పీవీపీ టీడీపీ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్తో కూడా రికమెండ్ చేసుకున్న పరిస్థితి చంద్రబాబుకి. కానీ ఆ సీట్ని అప్పట్లో కేసినేని నాని సాధించారు. ఆ కేసు కేవలం సీటు మాత్రమే కాదు, ఎంపీ స్థానాన్ని కూడా ఆయన గెలిచారు. బట్ 2019లో మరొకసారి పీవీపీ కేసినేని నానిని ఓడిద్దామనే అనే ఆలోచనతో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో సీటు కూడా సంపాదించుకున్నారు. కానీ వైసీపీలో ఆయన కేసినేని నానికి గట్టి పోటీ ఇచ్చారు. కానీ 10,000 మెజార్టీతో కేసినేని నాని రెండోసారి గెలిచారు. సో 2 సార్లు కూడా కేసినేని నానికి పీవీపీకి మధ్య 2 సార్లు కూడా పోటీ జరిగింది. 2 సార్లు పోటీలో కూడా కేసినేని నానిదే పైచేయింది. అయితే టికెట్ సాధించే విషయంలో కానీ లేదా గెలుపు విషయంలో కానీ 2 సార్లు కూడా కేసినేని నానిదే పైచేయింది. ఇదంతా పక్కన పెడితే మొదటి నుంచి కూడా కేసినేని నాని అంటే పీవీపీకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. 2019 ఎలక్షన్లో అయితే ఇద్దరి మధ్య గొడవ అయితే ఒక తారాస్థాయికి చేరిపోయింది. ప్రత్యర్థులుగా పార్టీలు విమర్శన పక్కన పెడితే కేసినేని నానిని అయితే పరుష పదయాలతో పీవీపీ మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. ఆయనపైన కేసులు కూడా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన ఇంటర్నేషనల్ క్రిమినల్ అని కూడా దీనికి సంబంధించిన పరిస్థితి. ఇటువైపు కేసినేని నాని కూడా పీవీపీని అదే స్థాయిలో విమర్శలు చేశారు. ఇద్దరు పర్సనల్గా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. పార్టీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయిన స్థాయి. అయితే ఎప్పుడైతే 2019లో కేసినేని నాని గెలిచారో అప్పటి నుంచి పీవీపీ సైలెంట్ అయిపోతారని అందరూ భావించారు. కానీ ఎక్కడైనా అవకాశం దొరికితే దాన్ని పీవీపీ ఉపయోగించుకున్నారు. కేసినేని నాని పైన గతంలో బుద్ధ వెంకన్న చేసిన ఆరోపణలు కానీ అలాగే బోండమ్మ చేసిన ఆరోపణలు కానీ దానిపైన కేసినేని నాని కౌంటర్ ఇవ్వడంతో ఆ కౌంటర్కి సాధారణంగా బుద్ధ వెంకన్న కానీ బోండమ్మ కానీ కౌంటర్ ఇవ్వాలి. కానీ దాన్ని పీవీపీ కౌంటర్ ఇచ్చేవాళ్ళు. సో ప్రతి చోట దొరికిన అవకాశం దొరికిన ప్రతి చోట కూడా పీవీపీ కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఫైనల్గా పీవీపీ ఏదైతే మొదటి నుంచి కేసినేని నానిని టార్గెట్ చేస్తూ వస్తున్నారో ఆ టార్గెట్ ఈరోజు కేసినేని నాని పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా ఆయన అఫీషియల్గా ప్రకటించిన నేపథ్యంలో, అంటే పార్టీకి దూరంగా జరుగుతున్న అఫీషియల్గా ప్రకటించిన నేపథ్యంలో అయితే ఆయన ఇప్పటివరకు చేసిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు అయితే దాన్ని ఇంకా డోస్ పెంచినట్టే భావించాలి. చెప్పుకోలేని విధంగా, సాధారణంగా అది వర్డ్స్ మనం చెప్పొచ్చు కానీ కొన్ని పదాలు అయితే ఆయన చెప్పని విధంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాని సినిమా అయిపోయిందని, ఇక సైలెంట్గా కూర్చోవాలని, విజయవాడకి బరువుగా మారారని, జనాల్ని మోసం చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో కేసినేని నానిపై పీవీపీ విరుచుకుపడ్డారు. అయితే దీనిపైన పీవీపీ ఎలా స్పందిస్తారో చూడాలి. సాధారణంగా కేసినేని నాని బయటకు వస్తే ఇమీడియట్గా టీడీపీ నేతలు రెస్పాండ్ అవుతారని అందరూ చూశారు. కానీ టీడీపీ నేతల కంటే ముందు పీవీపీ ట్వీట్ చేశారు. దీనిపైన ఉదయం 5:30కి కేసినేని నాని ట్వీట్ చేస్తే కేవలం 2 గంటల్లోనే పీవీపీ దానికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. సో ఇప్పటికే నాని పోటీ చేస్తానని చెప్పి 3వ సారి పోటీ చేస్తానని చెప్తున్న నేపథ్యంలో పీవీపీ ఏం చేయబోతున్నారనే దానిపైన కూడా ఆసక్తిగా ఎదురు చూడాలి. ఎందుకంటే పీవీపీ ఇప్పటికే వైసీపీకి చాలా దూరంగా ఉన్నారు, వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నారు, అలాగే రాజకీయాలకు కూడా ఆయన ప్రస్తుతం దూరంగా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో అయితే స్పందిస్తూ ఉన్నారు. ప్రతి ఇష్యూ పైన కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు కేసినేని నాని పైన నేరుగా అటాక్ చేసిన పరిస్థితిగా నీ పని అయిపోయింది, ఇక పక్కన కూర్చో అనే విధంగా ఆయన పరుష పదయాలంతో కూడా కేసినేని నానిని దూషించారు. ఖచ్చితంగా అయితే కేసినేని నాని నుంచి కేసినేని నాని ఎవరు కౌంటర్ ఇచ్చినా పైన పీవీపీ ఖచ్చితంగా కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో ఏదైతే పీవీపీ చేసిన వ్యాఖ్యలపై కేసినేని నాని ఎలా స్పందిస్తారో చూడాలి. 2014 నుంచి కొనసాగుతున్న వైరం. సాయి, ఇప్పటికే కేసినేని నాని చిన్ని మధ్య అయితే విభేదాలు నడుస్తున్నాయి. టికెట్ విషయంలో ఆ ఇష్యూ ఇప్పటి వరకు అధిష్టానం ఇంకా తేల్చలేదు. ఇప్పుడు పీవీపీ చేసిన వ్యాఖ్యలు, అటు కేసినేని నాని ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీలో ఉండడం కష్టమని కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. మరి దీనిపై ఇప్పటికైనా అధిష్టానం స్పందించే అవకాశం ఉందా? బేసిక్గా ఇప్పటికే పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఆయన పార్టీ మారుదామనే నిర్ణయానికి, పార్టీ మారుదాం కాదు పార్టీ నుంచి బయటకు వచ్చేద్దామనే నిర్ణయానికి కేసినేని నాని వచ్చారు. అధిష్టానంతో మాట్లాడారా అని మనం అడిగినప్పుడు కూడా మాట్లాడాల్సిన పని అధిష్టానమే నా దగ్గరికి పంపించింది, మీరు పార్టీకి దూరంగా ఉండమని చెప్పి అని క్లియర్ ఇండికేషన్ వచ్చిన తర్వాతే ఆయన పార్టీకి దూరంగా ఉండాలని రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం పీవీపీ పెట్టిన ట్వీట్ని పీవీపీకి సంబంధించిన అభిమానుల కన్నా టీడీపీకి సంబంధించిన అభిమానులు ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నారు, రీట్వీట్ చేస్తూ ఉన్నారు.
కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో పీవీపీకి మద్దతు అనేది టీడీపీ నుంచి ఎక్కువగా వస్తూ ఉంది. మరోవైపు బుద్ధ వెంకన్న కూడా ఇటు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. అలాగే టీడీపీ సంబంధించిన నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. రేపు జరగబోతున్న బహిరంగ సభకి ఏదైతే చంద్రబాబు బహిరంగ సభ ఉందో ఆ సభలో కూడా విమర్శలు అయితే కాస్త ఎక్కువ పెట్టే విధంగానే ఇటు మొత్తం విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా కేసీఆర్ నానిని టార్గెట్ చేసే విధంగా మాట్లాడే వ్యాఖ్యలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇటువైపు ఇంటి దగ్గర నుంచి ఒక పోరు అంటే ఇప్పటివరకు నాని ఉన్న టీడీపీ నుంచి ఒక విధంగా విమర్శలు స్టార్ట్ అవుతుంటే మరోవైపు బయట నుంచి కూడా ఎవరైతే శత్రువులు నానికున్నారో వాళ్ళంతా కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నాని ఎలా డిఫెండ్ చేసుకుంటారు వీరందరికీ ఎలా సమాధానం చెప్తారు అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే పీవీపీ నాని మధ్య 10 ఏళ్లుగా జరుగుతున్న వైరం అయితే ఇప్పుడప్పుడే చల్లారే విధంగా అయితే కనపడడం లేదు. నాని రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఇంట్లో కూర్చోవాలని చెప్పి పీవీపీ ఇస్తున్న సలహా పైన అలాగే చేస్తున్న విమర్శలపైన నాని ఎలా స్పందిస్తారో చూడాలి. పీవీపీ కూడా భవిష్యత్తులో నాని ఇప్పుడు పోటీ చేస్తానంటున్నారు కాబట్టి పీవీపీ కూడా నాని పైన పోటీ చేస్తారా లేదో కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇద్దరికి మధ్య అయితే వైరం ఇటు కేసీనేని నాని కేసీనేని చిన్ని కన్నా కేసీనేని నాని పీవీపీకి ఉన్న వైరం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇద్దరిని డిఫెండ్ చేయాలి. ఒకటి చిన్నిని ఒకటి పీవీపీని ఇద్దరిని డిఫెండ్ చేయాలి కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరి మద్దతు ఎవరికి ఉంటుంది ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా అయితే మొత్తము ట్విట్టర్లో కాదు సోషల్ మీడియా మొత్తం కూడా హాట్ టాపిక్గా పీవీపీ వర్సెస్ నాని అనే ఇద్దరు కౌంటర్లకి అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తుంది. అందరూ కూడా షేర్లు కామెంట్లు లైక్లు ఎక్కువ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. టీడీపీ వాళ్ళు అయితే మరింతగా పీవీపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నాని ప్రస్తుతం నందిగామలో పర్యటనలో ఉన్నారు, కేంద్ర మంత్రి పర్యటనలో ఉన్నారు కాబట్టి దీనిపైన నాని ఎలా స్పందిస్తారు, దీనికి ఎలా కౌంటర్ ఇస్తారో కూడా చూడాలి. ఉషశ్రీ, అలాగే తెలుగుదేశం నిర్వహించబోయే సభలకు కేసీనేని నాని హాజరయ్యే అవకాశం ఉందా సాయి? లేదు ఆయన క్లియర్గా చెప్పేశారు. నన్ను రావద్దు అని చెప్పి స్వయంగా చంద్రబాబే చెప్పినప్పుడు నేను పార్టీకి ఎలా హాజరవుతామని చెప్పారు. నిన్న ఆయనకి ప్రధాన అనుచరుడిగా ముఖ్య అనుచరుడిగా చెప్పుకుంటున్న బొమ్మసాని సుబ్బారావు మైలవరం నియోజకవర్గం ఆయన ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి యాక్చువల్గా కేసీఆర్ నాని హాజరవ్వాలి, బట్ దానికి కూడా హాజరవ్వలేదు. రీజన్ ఏంటి అని అడుగుతుంటే పార్టీ నన్ను కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పినప్పుడు నా అనుచరులు పెట్టినా ఎవరు పెట్టినా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనను అని చెప్పి కేసీఆర్ నాని కరాఖండిగా చెప్పారు. దాంతోపాటు ఆయనకు సంబంధించిన ముఖ్యమైన అనుచరులు అలాగే తిరువురు సంబంధించిన నల్లగట్ల స్వామిదాస్ కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంఎస్ బేగ్ కానీ వీరందరూ కూడా రేపు జరగబోతున్న మీటింగ్కి హాజరు కావట్లేదని కూడా ఇండికేషన్ వస్తున్న నేపథ్యంలో నాని అయితే నిన్నటితో లాస్ట్ నాకు తెలిసి బహుశా ఆయన వారం రోజుల లోపే ఆయన ఢిల్లీ వెళ్ళి ఖచ్చితంగా ఆయన రాజీనామా సమర్పించి తిరిగి మొత్తము ఏదైతే గతంలో నాని విమర్శలు ఎక్కువ పెట్టారో టీడీపీ పైన అదేవిధంగా విమర్శలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా నాని అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రేపు జరగబోతున్న తిరువురు భారీ బహిరంగ సభకి నాని కానీ నాని అనుచరులు కానీ నాని అభిమానులు కానీ నానికి సంబంధించి వెనకాల నిలబడ్డ నాయకులు కానీ ఎవరు కూడా హాజరు కాబోరు అని అయితే వాళ్ళ నుంచి వస్తున్న ఇండికేషన్. రైట్, థ్యాంక్ యూ సాయి.